హలో అందరికీ వెల్కమ్ టు సంతోష్ టాక్స్. ఈ వీడియోలో సాటర్డే అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సాటర్డే ఎపిసోడ్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఎపిసోడ్ లో కొంతమంది ఫ్యామిలీస్ అయితే స్టేజ్ మీదకి వచ్చారు. వాళ్ళు ఎవరిని టాప్ 5 పెట్టారు, అలాగే రీతు వర్సెస్ దివ్య మధ్య గొడవ జరిగింది కదా, దాని గురించి నాగ్ సార్ ఏమన్నారు, అలాగే పవన్ కళ్యాణ్ కి అన్యాయం జరిగింది, ఎవరిని సేవ్ చేశారనే విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా క్లారిఫై చేస్తాను. ఇంకా సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ చేయగానే ఏమవుతుందంటే కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది. ఆ కెప్టెన్సీ టాస్క్ లో రీతు వర్సెస్ సుమన్ శెట్టి అయితే అయ్యింది కదా. రీతు చౌదరి అయితే గెలిచింది, దాన్ని టెలికాస్ట్ చేస్తారు. గెలిచిన తర్వాత అందులో సంచాలకుగా కొంచెం తనుజ ఫెయిల్ అయ్యిందా లేదా అనేది డిసైడ్ చేస్తారనమాట. దాని తర్వాత దివ్య వర్సెస్ తనుజ మధ్య అయితే ఫైట్ జరిగింది కదా, దాని గురించి అయితే గట్టిగానే ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. నాగ్ సార్ ఫుల్ ఫైర్ అయ్యారంట ఇద్దరి మీద. కానీ తర్వాత బర్నీ అండ్ డెమోన్ పవన్ కి అడిగితే ఫస్ట్ తనుజదే రాంగ్ అన్నారంట. తర్వాత ఆడియన్స్ కి అడిగిన తర్వాత అందరూ తనుజకి సపోర్ట్ చేశారంట. ఈ విధంగా వీళ్ళు గొడవ అయింది కదా. సో హౌస్ లోకి అయితే ఫ్యామిలీ మెంబర్స్, అంటే స్టేజ్ మీదకి అయితే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. 4 ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఈ రోజు ఎపిసోడ్ లో వస్తారు. రిమైనింగ్ 5 మెంబర్స్ అందరూ రేపు సండే ఎపిసోడ్ లో వస్తారనమాట. సో ఆ 4 ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, అది ఎలా వచ్చారు అంటే, ఫస్ట్ వాళ్ళ వాయిస్ అయితే ప్లే చేస్తారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరిదో ఒక వాయిస్ అయితే ఆడియో వినిపిస్తారనమాట. ఆ ఆడియో గెస్ట్ చేయాలి. ఆ గెస్ట్ చేసిన వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ అయితే స్టేజ్ మీదకి వస్తారు. అలాగే ఈ రోజు సాటర్డే ఎపిసోడ్ లో వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అంటే, బర్నీ గారి ఫ్యామిలీ, దివ్య ఫ్యామిలీ, కళ్యాణ్ ఫ్యామిలీ, ఎమాన్యుల్ ఫ్యామిలీ అయితే వచ్చారు. సో వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు టాప్ 5 అయితే పెట్టాలి. ఎవరు టాప్ 5 పెట్టాలి అన్నప్పుడు నాకు రియల్లీ షాకింగ్ అనిపించింది. కళ్యాణ్ ని ఎవరు పెట్టలేదు, ఏ ఫ్యామిలీ పెట్టలేదు. వచ్చిన 4 మెంబర్స్ లో కళ్యాణ్ ఫ్యామిలీ మినహాయిస్తే 3 ఫ్యామిలీ ఎవరు పెట్టలేదు. నాకు రియల్ షాకింగ్ అనిపించింది. ఫస్ట్ బర్నీ గారి ఫ్యామిలీ ఎవరిని టాప్ 5 పెట్టారంటే, బర్నీ గారు టాప్ ప్లేస్ లో పెట్టారు. సెకండ్ తనూజని పెట్టారు. థర్డ్ ప్లేస్ లో సుమన్ శెట్టి గారిని పెట్టారు. 4th ప్లేస్ లో ఎమాన్యుల్ ని పెట్టారు. 5th ప్లేస్ లో డెమోన్ పవన్ అయితే పెట్టారన్నమాట. ఇది బర్నీ గారు పెట్టిన ఫ్యామిలీ టాప్ 5. అలాగే దివ్య గారి ఫ్యామిలీ వచ్చింది. దివ్య గారి ఫ్యామిలీ ఎవరు వచ్చారంటే, వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరో వచ్చారంట. ఇక దివ్య గారి ఫ్యామిలీ పెట్టిన టాప్ 5 ఎవరంటే, ఎమాన్యుల్ టాప్ 1 లో పెట్టారు. సెకండ్ తనూజ, సుమన్ శెట్టి, రీతు అండ్ దివ్య. ఆర్డర్ ఏదైనా అవ్వచ్చు. ఎమాన్యుల్, తనుజ, సుమన్ శెట్టి, దివ్య, రీతు అయితే టాప్ 5 లో పెట్టారు. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ పెట్టలేదు. రియల్లీ షాకింగ్ అనిపించింది. ఆ తర్వాత కళ్యాణ్ ఫ్యామిలీ వచ్చింది. కళ్యాణ్ ఫ్యామిలీలో వాళ్ళ ఫాదర్ వచ్చారంట, ఇంకో ఫ్రెండ్ వచ్చారంట. కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ మంచి మోటివేషన్ ఇచ్చారంట. నువ్వు కప్పు గెలవాలి, గెలుచుకొని రా, ఎవరిని తొక్కి గెలవద్దు, నువ్వు నిజాయితీగా ఆడు అని మంచి బూస్టింగ్ అయితే ఇచ్చారంట. కానీ కళ్యాణ్ పెట్టిన ఫ్యామిలీ ఎవరంటే, ఫస్ట్ టాప్ లో కళ్యాణ్ పెట్టారు. సెకండ్ ప్లేస్ లో తనూజని పెట్టారు. థర్డ్ ప్లేస్ లో ఎమాన్యుల్ పెట్టారు. 4th ప్లేస్ లో రీతు చౌదరి. 5th ప్లేస్ లో డెమోన్ పవన్ అయితే పెట్టారన్నమాట. ఇది కళ్యాణ్ పెట్టిన ఫ్యామిలీ. ఇక ఎమాన్యుల్ ఫ్యామిలీ విషయానికి వస్తే, ఎమాన్యుల్ టాప్ లో పెట్టారు. సెకండ్ తనూజని పెట్టారంట. నాకు తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమి రాలేదు ఎవరిని పెట్టారనేది. సో ఈ 4 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చారు కదా, వీళ్ళలో ఎవరు సేవ్ అవుతారు లేదనేది ఒకసారి ప్లే చేస్తారంట. వీళ్ళలో ఒకరైతే సేవ్ అయ్యారు. ఎమాన్యుల్ అయితే సాటర్డే ఎపిసోడ్ లో సేవ్ అయ్యాడు. మిగతా వాళ్ళందరూ స్టిల్ నామినేషన్స్ లో ఉన్నారు. తర్వాత కళ్యాణ్ కి వాళ్ళ ఫాదర్ అయితే మోటివేషన్ ఇచ్చారని చెప్పాను కదా. ఏ ఫ్యామిలీ కళ్యాణ్ టాప్ 5 లో కూడా పెట్టకపోవడం నాకు రియల్ గా ఆశ్చర్యం అనిపించింది. అది కళ్యాణ్ గేమ్ ని కూడా డిక్రీజ్ చేస్తుంది అనమాట. సో తనకు అంత కాన్ఫిడెన్స్ రాదు. టాప్ 5 లో ఉంటానని తనుజతో కూడా రైవలరీ పెట్టుకోడు. చూద్దాం ఏమవుతుందో. అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఎలిమినేషన్ అప్డేట్ షూటింగ్ అవగానే ఇస్తాను, ఫేక్ ఎలిమినేషన్ అయితే ఇవ్వను. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.